వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను మీ జనని. మహాభారతంలో పాండవులు 13 ఏళ్లు వనవాసం చేసినా కౌరవులు పాండవులకు రాజ్యాధికారం ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో కురుక్షేత్రం యుద్ధం అనివార్యమైంది. యుద్ధంలో కౌరవులను పాండవులు ఓడించి రాజ్యం దక్కించుకున్నారు. అయితే పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు రథసారథిగా యుద్ధంలో పాండవులను గెలిపించారు. ఇది మనం విన్నాం కన్నాం. ఇక అదే తరహాలో తెలంగాణ భారతంలో కూడా రాష్ట్రం కోసం ఒకే ఒక్క బక్క పలుచని వ్యక్తి ఒక రాష్ట్ర సాధన కోసం 13 ఏళ్ల సుదీర్ఘ కాలం రథసారథి అయి ప్రజలతో పోరాటం చేసి అహింసా మార్గంలో కొట్లాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంను సాధించారు. 10 ఏళ్ల కాలం పాలన కూడా చేశారు. ఆ తర్వాత ప్రజల తీర్పును గౌరవించి కాస్త విరామం కోసం 13 నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఇక వనవాసం పూర్తయింది. మరో కురుక్షేత్ర సమరానికి శంఖం పూరిస్తున్నాడు. ఇంతకీ ఏమిటా 13 ఏళ్ల పోరాటం, 13 నెలల అరణ్యవాసం? మౌనంగా ఉన్న నాయకుడు ఎవరు? తాజాగా ఆయన పూరిస్తున్న సమర శంఖం దేనికి? లెట్స్ వాచ్. మహాభారత పురాణ ఇతిహాస గ్రంథంకు ఎంత చరిత్ర ఉందో తెలంగాణ రాష్ట్రానికి కూడా సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాండవులు కౌరవులు రాజ్యాన్ని పంచుకునే విషయంలో తలెత్తిన వివాదం, శకునుడు వేసిన ఎత్తుగడలో పాండవులు జూదంలో ఓడిపోయారు. గెలిచిన వారికి రాజ్యం, ఓడిన వారికి వనవాసం, అజ్ఞాతవాసం అనే షరతులు పెట్టి జూదంలో పాండవులను ఓడించి 13 ఏళ్లు అరణ్యానికి పంపించి రాజ్యాధికారం చేపట్టారు కౌరవులు. ఇక 60 ఏళ్ల కాలం తొలిదశ తెలంగాణ ఉద్యమం కూడా అప్పుడున్న ప్రభుత్వాలు నాయకులు చేసిన కుట్రలకు కుతంత్రాలకు తెలంగాణ ఏర్పాటు ప్రజల కల నెరవేరలేదు. పాండవుల పక్షాన న్యాయం ఉంది గనక శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలిచినట్లే కేసీఆర్ కూడా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురవుతోంది కనుక రాష్ట్ర విభజన జరిగితేనే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే న్యాయం జరుగుతుంది అని బలంగా విశ్వసించి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయాల్సిందే అని నిశ్చయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ పాలిస్తున్న సమయంలో తాను టీడీపీలో ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీని స్థాపించి తానే రథసారథి అయ్యి సైన్యాన్ని సమకూర్చుకొని ప్రజల మద్దతుతో ఇటు ఉమ్మడి పాలనపై అటు కేంద్రంపై పోరాటాన్ని కొనసాగించారు. ఎన్నికలలో గెలవడం, రాజీనామా చేయడం, మళ్లీ గెలవడం, రాజీనామాలు చేయడం, తెలంగాణ సెంటిమెంట్ను ప్రజాస్వామ్య పద్ధతిలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించారు కేసీఆర్. తెలంగాణ 13 ఏళ్ల ఉద్యమ పోరాటంతో పాటు 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే తెలంగాణ ఏర్పాటు ప్రకటన వెలువడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలిదశ పోరాటం 60 ఏళ్లు కొనసాగింది. ఎందరో ఉద్యమకారులు అమరులయ్యారు. అయినా తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కాలేదు. అయితే ఉమ్మడి ఏపీలో ఆంధ్ర తెలంగాణ మధ్య కౌరవులకు పాండవులకు జరిగిన మాదిరిగానే 13 ఏళ్ల కాలం పరోక్షంగా యుద్ధం జరిగింది. శాంతియుత మార్గంలో ప్రజల ఆకాంక్షలను ఇటు ఆంధ్ర పాలకులకు, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు తెలిసేలా కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా, సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం అయ్యేలా చేశాయి. పదమూడు నెలల తర్వాత కేసీఆర్ వనవాసం వీడి జనాల్లోకి వచ్చారు. దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాజ్యాన్ని తానే మకుటం లేని మహారాజు అయి ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. అయితే యుద్ధం జరిగినప్పుడు కొన్నిసార్లు విజయం, కొన్నిసార్లు అపజయం కూడా వరిస్తుంది. అయితే కొందరు ఓటమిని స్వీకరిస్తారు, మరికొందరు జీర్ణించుకోలేకపోతారు. అలా ఊహించుకొని ఓటమి ఎదురైన కేసీఆర్ మౌనంగా తన ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు. 13 ఏళ్ల పోరాటం, 10 ఏళ్లు అధికారం వెరసి 24 సంవత్సరాల సుదీర్ఘ కాలం కీలక భూమిక పోషించారాయన. ప్రతిరోజు పతాక శీర్షికల్లో నిలిచే కేసీఆర్ ఒక్కసారి మౌనముద్రలో మునిగిపోయాడు. కంటికి కనిపించకుండా కనుమరుగైపోయాడు. ఇక ఇప్పుడు 13 నెలల తర్వాత అజ్ఞాతవాసం వీడారు. అలా ఫామ్ హౌస్కు వెళ్లిన కేసీఆర్ 13 నెలల తర్వాత బయటికి వచ్చాడు. మొన్న పుట్టినరోజు వేడుకలు, నిన్న పార్టీ సమావేశాల్లో పాల్గొని సందడి చేశారు. ఇక అంతా ఎప్పుడు సారొస్తారు అని ఎదురుచూసిన ప్రత్యర్థుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఇన్నాళ్ళు నిరీక్షణకు తెరదించారు.
సారొచ్చారు, సారే కావాలి, సారే కావాలి అని బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో కేసీఆర్ మౌనం వీడారు. ఇక బస్తీమే సవాలంటూ స్థానిక ఎన్నికల సమర శంఖం పూరించారు. అయితే సింహం వేటాడే ముందు ఒక్క అడుగు వెనక్కి వేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒక అడుగు వెనక్కి వేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతలను, ప్రజల మద్దతు బీఆర్ఎస్కు పెరిగేలా స్థానిక సమరం కోసం వ్యూహం రచిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. కేసీఆర్ పేరు తెలంగాణ రాష్ట్ర చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 25 ఏళ్ల క్రితమే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వంలో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాట మార్గాన్ని ఎంచుకొని తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీని స్థాపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం నినదించి తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ద్వారా రాష్ట్ర ఆకాంక్షను గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలిసేలా చేశాడు. పలుమార్లు ఎన్నికల్లో గెలిచి ఆ పదవులను తృణప్రాయంగా త్యజించి రాజీనామాలు చేస్తూ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అలా తెలంగాణలో ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం లేని కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మన ముద్దుగా పిలుచుకునే కేసీఆర్, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. తెలంగాణ కోసం పదవులను సైతం తృణప్రాయంగా త్యజించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 13 ఏళ్లకు పైగా పోరాటం చేసిన యోధుడు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలించారు. ఇక ముచ్చటగా మూడోసారి తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని మెజార్టీ సీట్లు గెలవకపోవడంతో ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. అలా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన కేసీఆర్ ఏం చేసినా అందరి దృష్టి ఆయనపైనే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంకు కొంత సమయం ఇవ్వాలి, సర్దుకునే అవకాశం ఇవ్వాలి, సంయమనం పాటించాలి అనుకున్నట్టున్నాడు. అందుకే కొంతకాలం వేచి చూసే ధోరణి అవలంబించాడనిపిస్తోంది. అయితే కేసీఆర్ మౌనాన్ని ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీలు మరోలా అర్థం చేసుకున్నారు. ఓటమితో కుంగిపోయాడు, ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత విస్మరించారు. పార్టీ కనుమరుగైపోయింది. అధ్యక్ష పదవికి న్యాయం చేయలేకపోతున్నాడు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇలా ఎన్ని విమర్శలు చేసినా ఆయన మాత్రం సైలెంట్గానే ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓపికగా ఉండాలి, అనుకూల పరిస్థితులు వచ్చే వరకు వేచి ఉండాలి, అప్పటి వరకు మౌనం పాటించాలి అని ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినా, ప్రతిపక్షాలు తనపై విమర్శలు చేసినా, ఎవరెన్ని రకాలుగా కామెంట్లు చేసినా అన్నీ గమనిస్తూ మౌనంగానే ఉండిపోయాడు తప్ప తొందరపడలేదు. సుదీర్ఘ పోరాటం, 10 ఏళ్లు అధికార పాలన చేసి కొంత శారీరక గాయం కూడా తోడవడంతో విశ్రాంతి కూడా అవసరమని భావించాడు. దానికి తోడు మానసిక ప్రశాంతత కోసం, కలిసొచ్చే కాలం కోసం ఆయన ఇన్నాళ్ళు ఫామ్ హౌస్లో సేద తీరారు. ఇక తాను బయటికి రాలేను అని, కనీసం సరిగ్గా నిలబడలేను అన్న సవాలుకు జవాబుగా తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయానికి రానే వచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘ సమావేశమయ్యారు, దిశానిర్దేశం చేశారు. ఇక యుద్ధం మొదలైంది, ఇక ఉద్యమమే అంటూ మరోసారి పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడున్న ఆంధ్ర పాలకులతో విభేదించి టీడీపీలో ఉన్నటువంటి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర గలం వినిపించిన ధైర్యశాలి కేసీఆర్. ప్రత్యేక రాష్ట్ర కార్య సాధన కోసం మొదట తానొక్కడే అయినా అనతి కాలంలోనే ఆయన తెలంగాణ ప్రజల మద్దతు కూడబెట్టుకోవడంలో కూడా ఆయన ఒక్కడి ఘనత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేడు సభలకు జనాలు రావాలంటే డబ్బులు ఇవ్వాలి, మద్యం తాగించాలి, బిర్యానీ తినిపించాలి. కానీ కేసీఆర్ ఒక్కడుగా మొదలుపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీ స్థాపించాక స్వచ్ఛందంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. కనికట్టు చేసేటట్టు ఉండే ఆయన యాస భాషను వినడానికి, బక్క పలచటి ఆయన్ను చూడటానికి లక్షల్లో స్వచ్ఛందంగా తరలివచ్చేవారు. అలా ఆయన ఉద్యమాన్ని 13 ఏళ్లు నడిపారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కూడా ప్రభుత్వాన్ని నడిపారు. ఇక ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన శిరస వహించి ఫామ్ హౌస్కే వెళ్ళిపోయారు. ఇక ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులు అంతా నువ్వు బయటకు రాస్వామి, అసెంబ్లీకి రాస్వామి, రాస్వామి
అని ఎంత రెచ్చగొట్టినా ఆయన మాత్రం రెచ్చిపోలేదు. సమయం కాదు మిత్రమా అంటూ సంయమనం పాటించాడు. ఇక సమయం ఆసన్నమైంది, సమరమే అంటూ సమర శంఖం పూరించాడు. ఇక ఎవడు ఆపినా మనం ఆగకూడదు, కథన రంగంలో తేల్చుకుందాం రా అంటూ ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు సవాలు విసిరాడు. కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశాడు. ఇక కేసీఆర్ ఎప్పుడు వస్తాడా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని హోదాలో కూర్చోబెట్టి చూడాలనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కల సాకారం కాబోతుందని స్పష్టమవుతోంది. కేసీఆర్ బయటకి రావడమే కాదు, నిశ్శబ్దం వీడి శబ్దం చేశారు. దీంతో ప్రభుత్వం మరోసారి అసెంబ్లీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్ళు కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, కొడుకు కేటీఆర్లు అసెంబ్లీతో పాటు బయట కూడా సమర్థంగా ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరపున గట్టిగానే కొట్లాడుతున్నారు. అయినా కేసీఆర్ రూటే సపరేట్ కనుక అటు ప్రజలు ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా కేసీఆర్ను ప్రతిపక్ష నాయకుడుగా ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తారో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని బీఆర్ఎస్ కీలక నేతలు అంటున్నారు. మౌనాన్ని వీడారు. మొన్న నిన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ మౌనాన్ని వీడారు. మొన్న నిన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ వరంగల్లో 5 లక్షల మందితో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఆవిర్భావ సభలో భారీ బహిరంగ సభలోనే ప్రజల వద్ద గలం విప్పుతారా, అసెంబ్లీలో కూడా మాట్లాడతారా? మరో 2 రోజులు వేచి చూడాల్సిందే.